పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగునే ఉన్న పాకిస్తాన్ కు కూడా వణికిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిపై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ పై జరుగుతున్న దాడుల వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం ఉందని, ఆ వ్యూహం అంతిమంగా పాకిస్తాన్ ఉనికినే దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించాడు. అయితే దీన్ని అదునుగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్, భారతదేశాలు తమ దేశాన్ని సామంత దేశంగా మార్చడానికి కుట్ర చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఖవాజా ఆసిఫ్ తన సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కావాలనే ఇరాన్ పై యుద్ధాన్ని రుద్దాయని ఆయన పేర్కొన్నాడు. ఈ యుద్ధం కేవలం ఇరాన్ కోసమే కాదు, ఇజ్రాయెల్ తన ప్రభావాన్ని పాకిస్తాన్ సరిహద్దు వరకు విస్తరించుకోవడానికి ఆడుతున్న నాటకమని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి ఇస్లామిక్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విధ్వంసం వెనుక యూదు భావజాలం హస్తం ఉందని ఆయన ఆరోపించాడు. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే అది పాకిస్తాన్ కు పెను ప్రమాదమని ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్ అండతో భారత్, ఆఫ్ఘనిస్తాన్ లో ఏకమై పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే అవకాశం ఉందని ఆయన భావించాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ల ఉమ్మడి ఎజెండా ఇప్పుడు పాకిస్తాన్ పై శత్రుత్వమే, మమ్మల్ని శత్రువులతో చుట్టేసి పాకిస్తాన్ ఒక సామంత దేశంగా మార్చాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డాడు. అయితే పాకిస్తాన్ ఒక అణుశక్తి గల దేశమని, తమ సైన్యం ధైర్య సాహసాలను ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని ఆయన గుర్తు చేశాడు. రాజకీయ, మతపరమైన విభేదాలను పక్కన పెట్టి తమ నిత్య శత్రువులు పన్నుతున్న ఈ కుట్రను పాకిస్తాన్లోనే 25 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా జియోనిస్టులే శాసిస్తున్నారని, ఇప్పుడు వారి చూపు పాక్ సరిహద్దుపై పడిందని ఆయన హెచ్చరించాడు. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏలెట్టు కెలుక్కున్నట్లుంది. ఇప్పుడు జరుగుతున్నది వాస్తవంగా ఏంటి? అసలు ట్రంపే మనం చెప్పాడు. ఖమేనీని ముఖ్యంగా చంపడానికి కారణం ఏంటంటే, ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో 2 సార్లు అతనిపై హత్యాయత్నం జరిగింది. దానికి కారణం ఇరానే అని గుర్తించింది ఇజ్రాయిల్ నిఘా సంస్థ. దాని వల్లనే మేము చంపామంటూ ట్రంప్ చెప్పాడు. అదే విధంగా ఏదైతే ఈ అణు ఒప్పందం ఉందో దీనిపై 10 సార్లు హెచ్చరించిన ఇరాన్ మాత్రం దారికి రాలేదు. అందుకే ఈ దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశం అనేది కూడా మనకు తెలుసు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ ఆక్రమించడానికి ఇవన్నీ జరుగుతున్నాయంటూ మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడతారో ఏటో అర్థం కాదు.